హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. లాస్ట్ వీకెండ్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో లంచ్కి గ్యాదర్ అయ్యామన్నమాట. ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసాము, ఎలా సరదాగా గడిపాము చూసేద్దాం, వచ్చేయండి. స్వీట్ కోసం ఫ్రై చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం చూడండి, ముత్యాల్లా మెరిసిపోతున్నాయి కదా. కిషోర్ అయితే కూరగాయలు కానీ ఆనియన్స్ కానీ ఎంత ఫాస్ట్గా కట్ చేస్తాడో, చాలా ఫాస్ట్ అనమాట. నాకు ఇంట్లో కూడా తను ఫ్రీగా ఉంటే తనే కట్ చేసిస్తాడు. నార్మల్గా కూడా ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా తన హెల్ప్ ఉండాల్సిందే. నేను వంట చేయించుకుందే తిన దగ్గర అని చెప్తాను. యాక్చువల్లీ తను ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాడు, నేనేమో ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం నేనే బాగా చేస్తాను తనకంటే. నేను ఆనియన్స్ ఫ్రై చేసేలోపు కిషోర్ చూడండి పుదీనా ఇవి ఒలిచిపెట్టేస్తూ ఉన్నాడు. ఇలా కొంచెం చిన్న హెల్ప్ చేస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. మేమైతే మ్యాక్సిమం వీకెండ్స్లో ఇలాగే కలిసి వంట చేసుకుంటాము అనమాట. మాకు నచ్చిన ఫుడ్ వండుకుంటాము. ఇలా సాంగ్స్ పెట్టుకొని వింటూ కలిసి ఆడుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాము. చాలా హెల్పింగ్గా ఉంటాడు కిషోర్. సరదాగా గడిచిపోతుంది చూడండి. మధ్యలో ఇలాగ అల్లరి. ప్రిపరేషన్స్ మాత్రం ఇలా జరుగుతూ ఉన్నాయి. కొత్తిమీర, పుదీనా చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఇక్కడ ఒకదానికి ఒకటి సంబంధం లేదు, సేమియా అని కలిపి చేస్తూ ఉన్నాం అనమాట. చికెన్ దమ్ బిర్యానీ చేసాము. దానికోసం అనేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో మార్నింగ్ కొంచెం కర్డ్ వేసి కలుపుతున్నాం అనమాట మ్యారినేషన్కి. కిషోర్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తాడు, అదిరిపోతుంది. త్వరలోనే పోస్ట్ చేస్తాను వీడియో, చూద్దరు. కానీ ఎక్కువ మసాలా ఉండదు, కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చేస్తుంది అనమాట. పీస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుందో తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత బాగుంటుంది. తనే బాగా చేస్తాడు దమ్ బిర్యానీ మాత్రం. నాకైతే ఎప్పుడు కుదరలేదు అలాగా. నేను ఫిష్ ఫ్రై కోసం చేస్తూ ఉన్నాను. బిర్యానీ దమ్కి రెడీ అయిపోయింది. మొత్తం బటర్, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనం వేసే ఈ బటర్. కొంచెం ఘీ రాస్తాం అంతే. చూడండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇటువైపు మటన్ తహరీ కోసం చేస్తూ ఉన్నాం అనమాట. ఒకవైపు స్వీట్ చేస్తున్నాను, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాము. ఈ రోజుకి మాత్రం గ్యాస్ని అలా వదిలేయాల్సిందే. మొత్తం అయిపోయినాక క్లీన్ చేసుకోవాలి, దాన్ని పట్టించుకోకండి. స్వీట్ అండి, స్వీట్ అయితే నాకైతే చాలా నచ్చింది. బెల్లంతో చేశానమాట. కొబ్బరి పాలు బెల్లం వేసి పాయసం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఎవరైనా తినేస్తారు ఇష్టంగా, చిన్నపిల్లలు కూడా. కొబ్బరి పాలు తీస్తున్నాను. ఒకవైపు అవుతూ ఉన్నాయి. ఇక కిషోర్ చూసుకుంటున్నాడు, నేనేమో క్లీనింగ్లోకి వచ్చేసాను. వంట చేశాక మళ్ళీ క్లీనింగ్ ఉండాలి కదా. మటన్ తహరీ బాగా రెడీ అయిపోయింది కదా. స్మెల్లే అదిరిపోతుంది అసలు. బిర్యానీ అండి, బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో అసలు. మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా. క్లిప్ మిస్ అయిందండి, అందుకే ఏదో చిన్న క్లిప్ ఉంటే యాడ్ చేశాను. ల్యాండ్స్కేప్లో తీసిన క్లిప్ ఒకటి మిస్ అయింది. మా ఫ్రెండ్స్ వచ్చేసారు, ఆడుతున్నారు. తనే అనమాట వసీమ్, వాళ్ళ పిల్లలు అన్వర్ అండ్ షోయబ్. బుడ్డోడు షోయబ్ చక్కగా ఆడుకుంటున్నాడు లూడో. మా వాడికి బోర్ కొట్టేసిందండి లూడో. వాళ్ళు ఆడుకుంటున్నారు, వీడేమో వచ్చేసాడు. ఎంత క్యూట్గా ఉంటాడు కదా. చూడండి, మాదైతే స్మార్ట్ టీవీ ఏం కాదు, కానీ తను స్మార్ట్ టీవీ అనుకొని తను ఏదో గేమ్తో ఇలా అంటూ ఉన్నాడు అనమాట. ఆ రిమోట్ని అలా ఇలా అనుకుంటూ తను మూవ్ చేస్తేనే కార్ మూవ్ అవుతుంది అని తను ఫీల్ అవుతున్నాడు. ఆ ఎగ్జైట్మెంట్ చూడండి, చిన్నపిల్లల్లో ఉండే అమాయకత్వం, ఆ క్యూట్నెస్, అబ్బా ఎంత బాగుంటుందో కదా. మీకు పెద్దగా ఈ వీడియో చూపించాలనిపిస్తుంది నాకు. హౌ క్యూట్. మళ్ళీ ఒకసారి అలా చిన్నపిల్లలం అయిపోతే బాగుంటుందేమో. ఇలా ఫుడ్ రెడీ అయిపోయిందండి. మటన్ తహరీ, చికెన్ దమ్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, సలాడ్, ఇంతే సింపుల్గా ముగించేసాము. అండ్ ఖీర్ చేసాము అనమాట. తినేసి మళ్ళీ ఆడుకుంటున్నాం. చూడండి మా వాళ్ళు చెస్ ఆడుతున్నారు. ఎస్, చెస్ ఎలా ఆడాలో ఇలా నేర్చుకోవాలి. చూడండి చెస్ ఇలా ఆడాలి.
మీకు ఎవరికైనా రాకపోతే మా షోయబ్ నేర్పిస్తాడు, క్లాసెస్ ఇస్తామన్నమాట. ఇలా కొద్దిసేపు మళ్ళీ గేమ్స్, మా షోయబ్ డ్యాన్స్లు చూసేసి డేని ఇలా ముగించామన్నమాట. వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.